చెప్పండి మీ పేరు? నా పేరు రిధి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు, విద్యార్థులు అక్కడ జంతర్ మంతర్ వద్ద చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తున్నామంటే బాధేస్తుంది చాలా. ఇప్పుడు పేపర్ లీక్ అయింది, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు అయింది. ఇన్నిసార్లు అయింది కాబట్టి ఫైనల్లీ మేము ఏమంటున్నాము, ఇప్పుడున్న సిస్టమ్ బాగాలేదు, చేంజ్ కావాలని అడుగుతున్నాము. అది కూడా 21 డేస్ నుంచి అడిగితే ఇప్పుడు మాకు ఒక వీడియో వచ్చింది అంతే. మేము ఏం అడుగుతున్నాం, సిస్టమ్ చేంజ్ చేయాలంటున్నారు, వాళ్ళు చేస్తలేరు ఎందుకు? అదే ఒకవేళ క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ ఉన్నది మా కోసం, మేము ఏమన్నా అడుగుతున్నాము, దాన్ని అడిగినంత మాత్రం టెర్రరిస్ట్ ఎట్లా అయిపోతాము? కాదు కదా. పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అందరూ కూడా యాంటీ నేషనలిస్ట్, యాంటీ హిందూ అంటా ఉన్నారు కదా. అసలు రిలీజియన్ ఎందుకు వచ్చింది దీంట్లో? రిలీజియన్తో ఏం సంబంధం ఉంది? ఒక ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దానివల్ల చాలా 20 సూసైడ్ కేసెస్ వచ్చినాయి, చాలామంది కష్టపడి చదువుకున్నారు, అదంతా వేస్ట్ అయిపోయింది. దానికోసం అకౌంటబిలిటీ కోసం వస్తే దేవుడి గురించి ఎందుకు అయింది ఇది? అసలు రిలీజియన్ ఎందుకు వచ్చింది? హిందూ ముస్లిం ఎందుకు వచ్చింది? ఇది స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు, ఎందుకంటే మేము ఒకటి అడుగుతున్నాము, మాకు అది కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఎందుకంటే ఇట్లా పేపర్ లీక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నాం. అంతేగాని మాకు ఎవ్వరికి అగేన్స్ట్గా ఏం లేము. మా జస్టిస్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంతే. సో విద్యార్థులను లాఠీలతో కొడతా ఉన్నారు, లాఠీలకు మొలలు పెట్టి కూడా కొడతా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్కే ఇట్లాంటి రెస్పాన్స్ వస్తుందంటే, ఇప్పుడు మొత్తం పీస్ఫుల్ ప్రొటెస్ట్, ఎవ్వరు కూడా వైలెన్స్కి రిసార్ట్ అవ్వలేదు, ఎవ్వరు కూడా బాంబులు కార్లు తగలబెట్టడం ఏం చేయలేదు. జస్ట్ అంతమంది అక్కడ కూర్చొని అడుగుతున్నారు ఏమన్నా చెయ్యండి మా కోసము అని. అడిగినంత మాత్రం కొడతారా? అంటే డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ కదా. అట్లాంటిది పీపుల్ మేము వచ్చి అడుగుతున్నాం మాకు ఇట్లా కావాలి అని, కొడతారేంటి? దానికి కొట్టడం ఏంటి? అసలు మేము ఏమైనా క్రిమినల్స్? ఆ క్రిమినల్స్ని కొట్టండి, పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు? సో విద్యార్థులు అడుగుతున్నటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే మీరేం చెప్తారు? ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే, ఇన్ని ఇయర్స్ ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ ఎవరు కూడా అకౌంటబిలిటీ తీసుకుంటారు. ఒక్కసారి కనుక నేషన్ మొత్తం కలిసి ఫైట్ చేసి ఒకరిని వాళ్ళ వర్క్ బాగా చేస్తలేరని వాళ్ళని తీపిచ్చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ తప్పు జరిగిన ప్రతిసారి సరేలే గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తారని వదిలేసామనుకో, వాళ్ళు స్ట్రిక్ట్గా అవ్వరు. అదే ఒక్కసారి ఒక రెస్పాన్స్ వచ్చి ఒకరు వాళ్ళ పొజిషన్ నుంచి దిగినారనుకో, భయం క్రియేట్ అవుతుంది, అవును చెయ్యకపోతే ఇట్లా మా పవర్ మాకు ఉండదు అని. అట్లా ఒక్కసారి రెస్పాన్స్ వస్తే అలా మెల్లగా చేంజ్ అవుతుంది. ఉమెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ముందుండి ఈ నిరసనని లీడ్ చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఉమెన్, పిల్లలు, పెద్ద ఏజ్డ్ పీపుల్, అబ్బాయిలు అందరూ చేస్తున్నారు, అందరు టెర్రరిస్టులే. మళ్ళీ మేము అడుగుతుంది ఒక్కటే, అదేంటి, సిస్టమ్ చేంజ్ అవ్వాలి, బాగాలేదు ఇది, వాళ్ళు దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. అంతేగాని యాంటీ నేషనలిస్ట్, యాంటీ హిందూ అసలు దాని గురించే కాదు ఇదంతా. దీని అంతా ఒకటి సిస్టమ్ చేంజ్ అవ్వాలి, ఎడ్యుకేషన్ బెటర్ అవ్వాలి అంతే. నరేంద్ర మోడీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమన్నా చేయండి అంకుల్, ప్లీజ్ ఏమన్నా వేయండి మా కోసం అంతే. మీ పేరు? మోక్ష. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే. సో చూస్తున్నటువంటి ఉద్యమం అయితే చూస్తూ ఉన్నారు, కాక్రోచ్ పార్టీ చేస్తున్నారు, అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు కదా. సో వారిని ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఆ సిచ్యువేషన్? మీకు అసలు మనుషులకి ఒక హ్యూమన్ లైఫ్ వాల్యూ తెలుస్తుందా? ఒక మనిషి ప్రాణం పోతుందంటే మీకు దాని విలువ తెలుస్తుందా? ఒక మనిషి చచ్చిపోతున్నాడు, ఆయన కంప్లీట్లీ దేర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, there's no coming back. A human life is lost because you did not take accountability, because you chose to ignore. And when we decided to question, కొడతారా? తలలు పగలు కొడతారా? చనిపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు అంతా ఇంజూర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్పుకుంటారు? నేను నా గవర్నమెంట్ని హెల్ప్ అడిగినందుకు, బాగా చెయ్యండి, నా కోసం, నా ఫ్యూచర్ కోసం చేయండి అన్నందుకు నన్ను కొట్టుకున్నారు, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నా మీద బాంబులు వదిలారని చెప్తారా? సో విద్యార్థులు అంత దాడి జరుగుతున్నా, అంత రక్తాలు చెందుతున్నా కూడా ఇంకా అక్కడే కూర్చొని ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. సో దేశ యువతను చూస్తే ఏమనిపిస్తూ ఉంది? ఇంకా మేమంతా అంతే, మేము ఇలా బతకడం కన్నా ఆడ కొట్ల తిని సావడం బెటర్ అన్నట్టుంది మా బతుకు. ఎన్ని ఎగ్జామ్లు రాసినా లీక్ అవుతాయి, రిజర్వేషన్లు అంటారు, లీకులు అంటారు, అన్నీ అంటారు. ఇంకా మేము చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోవాలండి? నీట్లో ఎన్నిసార్లు రాయాలి మేము? మేము డాక్టర్లు అవ్వాలా? ఏం అవ్వాలి మేము? అసలు
ఒక ఆనరబుల్ ప్రొఫెషన్కి, ఒక నోబెల్ ప్రొఫెషన్కి ఎలాంటి ఫిల్టరింగ్ సిస్టమ్ ఉండాలి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉండాలి, ఇలా నా వీళ్ళు ఫిల్టర్ చేసేది. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దానికి సంబంధించినటువంటి అన్ని విచారణ చేస్తాం, నిందితులను అరెస్ట్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ఎందుకు జంజీ యువత వెనక్కి తగ్గట్లేదు, వీళ్ళ వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు అయిపోయిన నీట్ లీక్ పేపర్లో వాళ్ళు లీక్ చేసిన క్రిమినల్స్ని పట్టుకొని ఏలాడుతున్నారు వీళ్ళు. అంతేగాని ఫ్యూచర్లో ఇవన్నీ రావు, ఇవన్నీ మళ్ళీ జరగవు అని ఒక్కళ్ళు షూరిటీ ఇస్తలేరు, ఒక్కళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తలేరు. మేము అడుగుతుంది అది, దాని తప్ప అన్నీ అంటున్నారు వీళ్ళు. మేము అడిగింది ఎందుకు ఇవ్వట్లేదు మీరు? సో అక్కడ ఉన్నటువంటి యువత యాంటీ నేషనల్ సంబంధించినటువంటి చర్యలు చేపడతా ఉన్నారు, యాంటీ నేషనలిస్ట్ అంటా ఉన్నారు. సో ఏదైతే నినాదాలు చేస్తూ ఉన్నారో అన్నీ కూడా టెర్రరిస్ట్ సంబంధించినటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారంటూ కూడా బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు యాంటీ నేషనలిస్ట్, మీకన్నా యాంటీ నేషనలిస్ట్ ఇక్కడ ఎవ్వరు లేరు. మీ దేశంని దిగజారినంత మీరు ఎవ్వరు దిగజార్చలేరు. మేము అడుగుతున్న క్వశ్చన్లని మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు, మమ్మల్ని టెర్రరిస్ట్ అంటున్నారు. మీరు డెమోక్రటిక్ గవర్నమెంటే బిల్ చేయట్లేదు. మొత్తం అసలు మేము ఏం క్వశ్చన్ చేసినా కానీ ఇలా చెప్తే మేము అసలు ఏం చేయగలుగుతాం? ఇది మా రైట్. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్య తీరుతుందా అంటే ఏం చెప్తారు? ఇది స్టార్టింగ్. మేము ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్లో. హెల్త్ కేర్ సిస్టమ్ బాగాలేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, అసలు ఇంజనీరింగ్ ఏమీ లేదు. అసలు ఈ దేశంలో మనకి ఒక్క సిటిజన్ని చూపించండి నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నాను అని నరేంద్ర మోడీ కూడా చెప్పాడు ఆయన. అలాంటిది అసలు ఎవరు చెప్పని దేశంలో ఎలా ఆగుతుంది క్వశ్చనింగ్? సో ఏం చెప్పదలుచుకున్నారు నరేంద్ర మోడీకి కావచ్చు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్కి, బీజేపీ ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? మీరు పబ్లిక్ సర్వెంట్స్ అండి, పబ్లిక్ సర్వీస్ చేయండి, అకౌంటబిలిటీ తీసుకోండి. మా కోసం మేము అడిగిన రైట్స్, మా రైట్స్ మీరు ప్రొటెక్ట్ చేయాలి. మేము డెమోక్రసీలో బతికేటట్టు మీరు చూసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఒక్క వీడియో రిలీజ్ చేయడానికి 25 days తీసుకున్నారా మీరు? ఒక వీడియో కోసమా మేము ఇంత పోరాడింది? మేము అసలు అడగకూడదు. మేము ఎందుకు అడగాల్సి వస్తుంది? మీ గవర్నమెంట్ లాగా మీరు మీ జాబ్ చేయండి, అన్నీ సెట్ చేయండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా చేయండి.